తేజస్సు ఇంత చిన్న వయసులో ధ్యానంలో కూర్చుంది. ఇదంతా ఎక్కడ నేర్చుకుంది? ఎవరు నేర్పించారు ఇదంతా? అబ్బా, ఆ మొహంలో ఎంత కళ ఉంది. భవానీ, భవానీ ఎక్కడ? అమ్మ భవానీ! అయ్యో, భవానీ! అయ్యో, ఇదేంటి ఇక్కడికెలా వచ్చింది? ఏం అర్థం కావట్లేదే. ఇందాక చూస్తే అక్కడుంది, ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మా, అమ్మా, ఏమైంది భవి? బుక్స్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, మా హెడ్ మిస్ట్రెస్ నిన్ను అడిగింది. నిన్ను ఆమెకి కాల్ చేయమని చెప్పారు. అవునా? సరే, నేను చేస్తాను, నువ్వెళ్ళు. సరే అమ్మా. హలో మేడం, నేను రాధికని మాట్లాడుతున్నాను. ఎందుకు రాధిక గారు ఇలా చేశారు? పాపకి తండ్రి లేడు. పోయిన సంవత్సరం ఫీజు కట్టకపోయినా స్కూల్కి రప్పించాను. చైర్మన్ గారి దగ్గర పర్మిషన్ ఇప్పించాను. ఇప్పుడు 2 సంవత్సరాల ఫీజు కట్టాలి. నేనే సారీ చెప్పాలి మేడం. మీరు అడక్క ముందే నేను ఫీజులు కట్టాల్సింది. ఒక లోన్కి అప్లై చేశాను, అది రావడానికి కొంచెం లేట్ అవుతుంది మేడం. డబ్బు ప్రాబ్లం ఉందనే కదా పోయిన సంవత్సరం మీకు పర్మిషన్ ఇచ్చింది. ఈసారి 2 సంవత్సరాల ఫీజు కట్టాలి. మాట నిలబెట్టుకోవాలి. అలాగే మేడం, వీలైనంత త్వరగా ఫీజు కట్టేస్తాను మేడం. అలాగే, ఇది మీ పాప భవిష్యత్తు, ఆలోచించండి. అలాగే మేడం, థ్యాంక్ యూ.